హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తెలంగాణ స్టేట్‌లో కల్లెపల్లి అనే విలేజ్‌లో బంగారు మైసమ్మ అనే అమ్మవారు వెలిసారు. ఆ అమ్మవారిని దర్శించుకోవడానికని వెళ్తున్నాము. ఇంకా విలేజ్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ పొలాలు. రోడ్డుకి అటుపక్క, ఇటుపక్క మొత్తం పొలాలు, తోటలు అవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత గుడిలోకి ఎంటర్ అయిపోయాము. అలా గుడిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం గుడి చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. వెహికల్‌తోనే మనం ఏ వెహికల్‌తో అయితే వెళ్తామో ఆ వెహికల్‌తోనే కింద దిగకుండా ప్రదక్షిణలు చేసి తర్వాత కిందకు దిగాలి. ఇంకా అలా మొత్తం ప్రదక్షిణలు చేసిన తర్వాత కిందకి దిగిపోయాము. ఇంకా అలా దిగిపోయిన తర్వాత హోమగుండం ఉంటుంది గుడి ఎదురుగా. హోమగుండం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, కొబ్బరికాయలు కోసుకొని ఇంకా అక్కడే మేకను బలిసుకోవాలి. ఇంకా మేకను బలిచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా దున్నపోతు. దాని కింద నుంచి ఇలా కోరికలు కోరుకొని దిగితే కోరికలు తీరుతాయని అంటారు. ఇంక ఇది మొత్తం గుడిని కడుతున్నారు పెద్దగా. ఇంకా అక్కడ మెయిన్ కనిపిస్తుంది కదా గోపురంలాగా, అది గర్భగుడి అనమాట. అమ్మవారు లోపల అక్కడే ఉంటారు. ఇక్కడ మనం పక్కన సైడ్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంక ఇది మొత్తం గుడే. ఇక ఇవి చూశారు కదా ముడుపులు, ఇక్కడ మనం ముడుపులు కూడా కట్టుకోవచ్చు. మన కోరికలు తీరిపోయిన తర్వాత మనం కట్టుకున్న ముడుపుల్ని హోమగుండంలో వేసేయాలి. మన ముడుపుల మీద పేరు కూడా రాసుకోవాలి. ఇక ఇది సైడ్ నుంచి చూస్తే గుడి అనమాట. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, దాని మీద కూడా ముడుపులు కట్టుకోవచ్చు. ఇవన్నీ బొమ్మలు జాతరలాగా అనమాట మొత్తం. ఇక్కడ మెయిన్ ఏంటంటే సండే రోజు ఎక్కువ మంది వస్తారు. మిగతా రోజులు చాలా తక్కువ అనుకుంటా మేబీ.